ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అసలే బయట పరిస్థితులు ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. దీనికి కారణాల్లో పెరుగుతున్న ధరలు ఒకటైతే జరుగుతున్న కల్తీ మరొకటి. మెజారిటీ స్థాయిలో ఫేక్ గా మారిన ఈ మార్కెట్ లో ఇప్పుడు ఆ కల్తీ అన్నదాతల్ని కూడా కాటిస్తోంది. అన్నంగా మారే వరిని కూడా విత్తన రూపంలో విషపూరితం చేసేస్తోంది. అధికారుల తనిఖీలో వెలుగు చూసిన ఘటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, 30,000 కిలోలు. తెలంగాణ బోర్డర్లో భారీగా కల్తీ వరి విత్తనాలు పట్టివేత. రాష్ట్రంలోకి వచ్చుంటే ఏమయ్యేది? ఇంకా వచ్చేవెన్ని, ఇంతకు ముందు వచ్చినవెన్ని? కనిపిస్తున్న ఈ లారీలోనే అన్నదాతల గొంతు నులిమే కల్తీ రక్కసి లోడే ఉండే. ఒకటి కాదు, రెండు కాదు, 30 టన్నులకు పైగా వరి విత్తనాలివి. అసలు సిసలు విత్తనాల మాదిరిగానే కనిపిస్తున్నప్పటికీ కాటేసే కల్తీ సరుకిది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రామన్పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ దగ్గర వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడింది. ఓపెన్ చేసి చూస్తే లారీ నిండా వరి విత్తనాలు. దాదాపు 30.07 టన్నుల బరువు మహారాష్ట్ర నుంచి తెలంగాణకు సరఫరా అవుతోంది. అయితే సరుకుకు సంబంధించిన సమాచారం మాత్రం కరెక్ట్ గా లేదు. రసీదులు లేవు, పేపర్లు లేవు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీసిన అధికారులు అవన్నీ నకిలీ వరి విత్తనాలని తేల్చారు. లారీని సీజ్ చేసి కోటపల్లి పిఎస్ లో పెట్టేశారు. 4గురిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర నుంచి ఒక లారీ వస్తుండగా అందులో ధాన్యం బస్తాలు ఉన్నాయి. అక్కడ చెక్ పోస్ట్ లో ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ వారు ప్లస్ రెవెన్యూ వారు వాటిని తనిఖీ చేసి వాటి బిల్లు కరెక్ట్ లేనందున మండల వ్యవసాయ అధికారి అయిన నాకు ఇన్ఫార్మ్ చేయడం వల్ల నేను అక్కడికి వెళ్ళి వాటన్నిటిని చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు ఆ బిల్స్ సరిగ్గా లేవు. ప్లస్ మహారాష్ట్ర దగ్గర ఎట్లా ప్రొడ్యూస్ చేసిన అనేది ఆ సర్టిఫికేట్ ఏం చూపెట్టలేదు. ప్లస్ రైతులతోటి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఏసీడీ కంపెనీకి అయినా, కానీ అవి లేవు. అవి లేనందున నేను ఆ టైంలోనే ఇక్కడ పంచనామా నిర్వహించి ప్లస్ పోలీస్ స్టేషన్ లో ఆ వ్యాన్ తీసుకొచ్చి అప్పచెప్పడం జరిగింది. ప్లస్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పట్టుకున్న ఈ వరి విత్తనాల విలువ సుమారు 21,49,000 రూపాయలుగా అంచనా వేశారు అధికారులు. ఎంత వాల్యూ అయితే ఏంటి, అదంతా ఫేక్ అయినప్పుడు అందుకే సీజ్ చేసి లోపలేశారు. అయితే ఈ ఘటనతో ఖరీఫ్ సీజన్ కోసం రెడీ అవుతున్న అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారుల తనిఖీల్లో దొరికాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏంటి పరిస్థితి? ఎన్ని వేల ఎకరాల్లో పంట నాశనమయ్యేది, ఎన్ని రైతు కుటుంబాలు రోడ్డును పడేవి అనే ఆలోచనే భయానకంగా అనిపిస్తోంది. 30 టన్నులంటే అక్షరాల 30,000 కిలోలు. ఒకవేళ ఈ లారీ స్టేట్లోకి ఎంటర్ అయి ఉంటే విత్తడానికి ఎకరాకు 20 కిలోల చొప్పున అవసరం అనుకున్నా దాదాపు 1,500 ఎకరాల్లో పంట నాశనమయ్యేది. అలాగని ఈ కల్తీలోడు ఈ ఒక్క లారీతో ఆగేదేం కాదు. అంటే ఆ కల్తీ దెబ్బతో ఎంతమంది రైతులు ప్రాణాలు తీసుకునేవారో తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఈ లారీ పట్టుబడింది సరే, ఇంతకు ముందు వచ్చిన ఇలాంటి లారీలెన్ని, ఇక ముందు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న లారీలెన్ని అన్నదే ఇప్పుడు అన్నదాతల్ని తొలిచేస్తున్న ప్రశ్న. అధికారుల కన్ను కప్పి ఇలాంటి లారీలు ఇంతకు ముందే వచ్చి ఉంటే వాటిని కొనుగోలు చేసి పంట వేసిన రైతులు పరిస్థితి ఏంటనే భయం వెంటాడుతోంది. ఇప్పటికే రబీలో పంట వేసిన రైతులు కోతలు కూడా పూర్తి చేసుకున్నారు. ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. రబీ సీజన్లో ఇలాంటి నకిలీ వరి విత్తనాల బారిన పడి పంటను కోల్పోయిన రైతులు ఎంతో మంది ఉండి ఉంటారు. మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలు కానున్న వేళ ఈ స్థాయిలో నకిలీ వరి విత్తనాలు పట్టుబడటం కలకలం రేపుతోంది. అన్నదాతల్లో ఆందోళనకు కారణమవుతోంది. నిజానికి వరి విత్తనాల తయారీకి, సరఫరాకి ఒక లెక్కా పత్రం, విధి విధానం ఉంటుంది. ఏ రాష్ట్రంలో తయారవుతాయో అక్కడి ప్రభుత్వం అనుమతులుండాలి. దానికి సంబంధించి ధృవీకరణ పత్రాలు ఉండాలి. సీడ్ కంట్రోల్ ఆర్డర్ నిబంధనలకు అనుగుణంగా తరలింపు జరగాలి. అవేవీ లేని కారణంగానే ఈ వరి విత్తనాల లారీని సీజ్ చేశారు అధికారులు. విత్తనాల నాణ్యతను పరిశీలించేందుకు శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు. పరిశీలించిన ప్రకారంగా ఎలాంటి రైతులతో ఒప్పందం సీడ్ పండించిన ఒప్పంద పత్రం కానీ, తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి లైసెన్స్ కానీ, తర్వాత ఈ సీడ్ సంబంధించిన లేబలింగ్ కానీ, తర్వాత లైసెన్సింగ్ కానీ ఎలాంటి అనుమతులు కూడా ఇక్కడ లేకుండా ఉన్నాయని చెప్పేసి అగ్రికల్చర్ వాళ్ళు దరఖాస్తు ద్వారా వీళ్ళు నకిలీ విత్తనాలు ఇక్కడ తీసుకొచ్చి సోనాలి అనే కంపెనీ వాళ్ళు ఈ రకంగా రైతులకు చీటీ చేసుకునే ఉద్దేశంతో సీడ్స్ యాక్ట్ 1966 సీడ్స్ యాక్ట్ కంట్రోల్ ఆర్డర్ 1983 ప్రకారంగా పే చేసి వీళ్ళని శాంపుల్స్ కలెక్ట్ చేసి
ఈ గొప్ప రైతు ఇప్పటికే కల్తీ పత్తి విత్తనాలతో అష్టకష్టాలు పడుతున్న రైతులు ఇప్పుడు ఈ వరి విత్తనాల కల్తీతో మరింత ఆందోళన చెందుతున్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా విత్తన కొనుగోలు సమయంలోనే రైతులు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల దగ్గరే విత్తనాలు కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పత్తి విత్తనాల కల్తీ కారణంగా ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వరి విత్తనాల కల్తీ వ్యవహారం అన్నదాతల్ని మరింత భయపెడుతోంది. మరి అధికారుల వేట ఈ ఒక్క లారీతోనే ఆగుతుందా, లేక అంతకు ముందు ఇక ముందు అనే లెక్కలతో మొత్తంగా కల్తీ ముఠా గుట్టును రట్టు చేస్తారా అన్నదే ఇప్పుడు రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు కీలకం.